నమస్కారం. మోహన లావణ్యం కథల ప్రపంచంలోకి స్వాగతం. ఈరోజు మనం వినబోయే స్టోరీ 'ప్రేమలో నిరీక్షణ' పార్ట్ 4. ఈ స్టోరీలోకి వెళ్ళబోయే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? దేవికి అప్పుడే 2 ఏళ్ళు నిండిపోయాయి. వాడికంటే చిన్నదైన మహాలక్ష్మిని మాత్రం ఎంతో జాగ్రత్తగా చూసుకునేవాడు. మహాలక్ష్మి ఏడ్చినా, నవ్వినా, ఆకలితో అలమటించినా వెంటనే వాళ్ళ అమ్మ జానకి దగ్గరికి పరిగెత్తేవాడు. అత్త, మహా ఏడుస్తుంది. అత్త, మహాకి చీమ కుట్టింది. అత్త, మహాకి నిద్రిస్తుంది అంటూ రోజంతా మహాలక్ష్మి చుట్టూనే తిరుగుతూ ఉండేవాడు. వాడి నోట రోజంతా వినిపించే ఒకే ఒక్క మాట మహా మహా. మహాలక్ష్మి అంటే దేవికి అంత ప్రేమ. ఆమెను చూస్తూ ఉండటమే వాడికి ప్రపంచంలోనే గొప్ప సంతోషంగా అనిపించేది. దేవుని చూసినప్పుడల్లా ఇంట్లో వాళ్ళందరూ నవ్వుకుంటూ ఉండేవాళ్ళు. వీడు ఇప్పుడే మహాలక్ష్మిని ఇంత జాగ్రత్తగా చూసుకుంటున్నాడంటే రేపు దాన్ని పెళ్లి చేసుకున్న తర్వాత ఇంకెంతగా చూసుకుంటాడో అంటూ ఒకరితో ఒకరు సరదాగా మాట్లాడుకుని నవ్వుకునేవాళ్ళు. కానీ ఆ మాటలు జానకికి మాత్రం ఏ మాత్రం నచ్చేవి కాదు. అలాంటి మాటలు వినిపించిన ప్రతిసారి ఆమె మనసులో ఏదో తెలియని అసహనం మొదలయ్యేది. ఆ అసహనాన్ని దాచుకోకుండా ఎప్పటికప్పుడు సురేఖ భానుచంద్రల మనసు నొప్పించేలా మాట్లాడేది. భానుచందర్ అన్నయ్య సిటీలో పెద్ద వ్యాపారం చేస్తున్నానని చెప్పుకుంటాడు. కానీ ఆ వ్యాపారాన్ని స్నేహితుల చేతుల్లో పెట్టి అత్తారింట్లోనే ఇల్లరికపు అల్లుడిలా సెటిల్ అయిపోయాడు. సొంతంగా ఉండడానికి ఒక ఇల్లు గూడు లేదు. ఇక రేపు పిల్లనిచ్చి పెళ్లి చేస్తే ఎక్కడికి తీసుకెళ్తాడు కొడుకుని కోడల్ని అంటూ మాటలనేది. అక్కడితో ఆగకుండా నా కూతురికి మాత్రం అత్తారిల్లు ఉండాలి, మీ కూతురిలా పుట్టింట్లోనే ఉండి నలుగురితో మాటలు పడే పరిస్థితి నా కూతురికి రాకూడదు అని నేరుగా సురేఖను ఉద్దేశించి మాట్లాడేది. ఆ మాటలు అన్న ప్రతిసారి సురేఖ భానుచందర్ల గుండెల్లో గుచ్చుకున్నట్టుండేవి. భానుచందర్, సురేఖ సిటీలోనే కాపురం ఉన్నారు. కానీ పురుడు పోసుకోవడానికి భార్యని ఒంటరిగా పంపించలేక, ఆమెని వదిలి ఉండలేక అతను కూడా సురేఖతో భార్య పుట్టింటికి వచ్చేశాడు. దేవు పుట్టగానే సిటీకి వెళ్ళిపోవాలనే ఆలోచన చేశాడు. తన వ్యాపారాన్ని కూడా స్వయంగా చూసుకుంటూ భార్య బిడ్డలతో సొంతంగా ఉండాలని అనుకునేవాడు. కానీ సుందరయ్య, రాఘవ ఇద్దరూ ఎంతో ప్రేమగా పట్టుబట్టి ఇంకొంతకాలం మా దగ్గరే ఉండు అని చెప్పడంతో వారి మాట కాదనలేక అక్కడే ఉండిపోయాడు. కానీ రోజులు గడుస్తున్న కొద్దీ ఆ ఇంట్లో ఉండడం భానుచందర్కి భారంగా మారుతుంది. ముఖ్యంగా జానకి ప్రవర్తన రోజు రోజుకి మరీ ఎక్కువైపోతూ ఉండడం అతనికి బాధ కలిగించేది. ఆమె మాటల్లో ప్రేమ కంటే చులకన ఎక్కువగా కనిపించేది. ఆ విషయం సురేఖ కూడా గమనిస్తూనే ఉంది. తన భర్తకు విలువలేని చోట తాను ఉండాలని సురేఖకు కూడా అనిపించేది కాదు. భర్త మనసు రోజు రోజుకి బాధపడుతూ ఉంటే చూస్తూ ఉండడం ఆమెకు మరింత కష్టంగా ఉండేది. కానీ ఒకవైపు భర్త బాధ, మరోవైపు తనను ఎంతో ప్రేమగా పెంచిన అమ్మా నాన్నల మనసు. తాము వెళ్ళిపోతే వాళ్ళు బాధపడతారనే ఆలోచన సురేఖను వెనక్కి లాగేది. అందుకే ఎంత బాధ ఉన్నా, ఎంత అవమానం ఎదురైనా మౌనంగా భరిస్తూ ఉండేది. అయితే ఆ మౌనం వెనుక రోజు రోజుకి పెరుగుతున్న బాధను మాత్రం భానుచందర్, సురేఖ ఇద్దరు తమలో తామే మోస్తూ ఉన్నారు. రమణమ్మ, శకుంతల ఇద్దరు జానకిని ఎప్పటికప్పుడు మందలిస్తూనే ఉండేవాళ్ళు. కానీ జానకి మాత్రం మాటలు బాగా నేర్చిన చిలకమ్మ కదా. అత్త మామల ముందు ఎలా ఉండాలో, భర్త దగ్గర ఎలా మెలగాలో, ఇంటికి వచ్చిన పరాయి వాళ్ళ ముందు ఎంత మంచిగా కనిపించాలో ఆమెకు బాగా తెలుసు. అందరూ ఉన్నప్పుడు ఎంతో ప్రేమగా మంచిగా ఉండే జానకి ఎవరూ లేని సమయంలో మాత్రం సురేఖ భానుచందర్ల మనసు నొప్పించేలా మాట్లాడేది. చిన్న చిన్న మాటలతో వాళ్ళను బాధపెట్టేది. ఇక దేవ్ విషయంలో ఆమె ప్రవర్తన మరింత కఠినంగా ఉండేది. దేవుని చూసినా పెద్దగా ప్రేమగా పలకరించేదే కాదు, ఎవరూ చూడని సమయంలో వాడిని కొట్టడం, గిల్లడం చేసేది. చిన్నవాడైన దేవికి అది అర్థం కాకపోయేది, అత్త ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అని.
నొప్పి కలిగితే అమ్మా, నాన్న అంటూ ఏడుస్తూ వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పేవాడు. కానీ దేవ్ మనసు చిన్న పిల్లవాడిది కదా! ఒక్క క్షణం ఏడ్చినా మరో క్షణమే ఆ బాధంతా మర్చిపోయి మహా, మహా అంటూ మహాలక్ష్మి దగ్గరికి పరిగెత్తిపోయేవాడు. ఒకరోజు మాత్రం జానకి దేవ్‌ని కొట్టిన విషయం వాడు వాళ్ళ మామయ్యకు చెప్పాడు. ఆ విషయం తెలుసుకున్న రాఘవకు కోపం వచ్చి జానకిని ప్రశ్నిస్తూ ఆమెపై చెయ్యెత్తబోయాడు. అది చూసిన సురేఖ ఒక్కసారిగా దేవ్ వైపు తిరిగింది. "ఎందుకు చెప్పావురా? ఇంట్లో చిన్న విషయాలన్నీ ఇలా ఒకరి దగ్గర ఒకరు చెప్పి గొడవలు పెంచడం మంచిది కాదు" అంటూ ఆ విషయంలో దేవ్‌ను గట్టిగా మందలించింది. దేవ్ ఏడుస్తూనే "ఎందుకమ్మా నన్ను కొట్టావు? ఆ అత్త చేసినది తప్పు కదా! చూడు నన్నెలా గిల్లిందో" అంటూ తన శరీరంపై కనిపిస్తున్న గిల్లిన మరకను చూపించాడు. అది చూసిన సురేఖ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తన కొడుకుకి ఇంత జరుగుతుందని తెలిసినా ఇంతకాలం గమనించలేకపోయాననే బాధ ఆమె గుండెను మెలిపెట్టింది. దేవ్‌ను దగ్గరకు తీసుకొని ప్రేమగా నిమురుతూ కాసేపు మౌనంగా ఉండిపోయింది. తర్వాత మెల్లగా అతడికి అర్థమయ్యేలా చెప్పింది. నాన్నా, మనం ఇక్కడ ఉండటం వల్ల ఇప్పటికే చాలా ఇబ్బందులు పడుతున్నాం. నువ్వు ఇలా మామయ్య దగ్గర చెప్పడం వల్ల వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెరిగితే అత్త తన పుట్టింటికి వెళ్ళిపోతుంది. అప్పుడు మహాలక్ష్మిని కూడా తనతో తీసుకెళ్తుంది కదా. మహాలక్ష్మి పేరు వినగానే దేవి ముఖం ఒక్కసారిగా మారిపోయింది. వామ్మో, మహాను తీసుకువెళ్ళిపోతుందా అని భయంగా అడిగాడు. అలా జరగకూడదంటే ఇక నుంచి ఇంట్లో జరిగే ప్రతి చిన్న విషయం అందరికీ చెప్పకూడదు నాన్న అని సురేఖ నెమ్మదిగా చెప్పింది. దేవ్ వెంటనే తల ఊపాడు. వద్దమ్మా, మహా లేకుండా నేను ఉండలేను. అత్త నన్ను ఏం చేసినా ఇక నేను ఎవరికీ చెప్పను. మా అమ్మాయికి చెప్పను, ఇద్దరు అమ్మమ్మలకు చెప్పను, తాతయ్యకు చెప్పను, నీకు కూడా చెప్పను అన్నాడు. ఆ మాటలు చెబుతున్నప్పుడు దేవ్కు తెలీదు, ఆ చిన్న వయసులోనే తన బాధను తనలోనే దాచుకోవడం నేర్చుకుంటున్నాడు అని. ఒక రోజు తర్వాత జానకి దేవ్‌తో ఎలా ప్రవర్తించినా వాడు పెద్దగా ఎవరికీ చెప్పేవాడే కాదు. మహాలక్ష్మి తన దగ్గరే ఉంటే చాలని భావించి తన చిన్న చిన్న బాధలన్నిటినీ మౌనంగా భరిస్తూ ఉండిపోయేవాడు. ఏంటండి? అసలు ఏం జరుగుతుంది? మనమెందుకు ఇక్కడ ఉండి ఇన్ని అవమానాలు పడాలి? మనకు పుట్టిన దేవ్ కూడా ఎందుకు మా వదిన చేతిలో దెబ్బలు తినాలి? ఇక చాలండి, వెళ్ళిపోదాం. నాకు ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండాలని లేదు అని సురేఖ బాధతో భానుచందర్తో చెప్పింది. భార్య మాటల్లోని ఆవేదనను చూసిన భానుచందర్ కూడా ఇక అక్కడ ఉండకూడదనే నిర్ణయానికి వచ్చేశాడు. పెద్దవాళ్ళను ఒప్పించి మళ్ళీ సిటీకి వెళ్ళిపోవడానికి అవసరమైన ఏర్పాట్లన్నీ చేసుకున్నాడు. కానీ మనం ఒకటి అనుకుంటే విధి ఇంకొకటి నిర్ణయిస్తుంది కదా. వాళ్ళ జీవితంలో అప్పుడే ఊహించని మలుపు తిరగబోతుంది. జానకి వాళ్ళ అన్నయ్య, వదిన రమేష్, సరళ ఇద్దరు వాళ్ళకు పుట్టిన కొడుకు భరత్ని వెంట పెట్టుకొని జానకిని చూడడానికని వచ్చారు. భరత్ కూడా దేవ్ వయసువాడే. 5 సంవత్సరాల పిల్లలు అంటే కాస్త తెలివితో మాటలు ఎక్కువగానే మాట్లాడతారు కదా. ఇక మన మహాలక్ష్మికి 3 సంవత్సరాలు. జానకి వాళ్ళ అన్నయ్య, వదిన కూడా ఒక వారం రోజుల నుండి ఆ ఇంట్లోనే ఉంటున్నారు. వాతావరణం అంతా గమనించి రమేష్ జానకికి ఇంకాస్త ఎక్కువగానే సురేఖ భర్త గురించి నూరిపోశారు. వాళ్ళని ఎలాగైనా ఇక్కడి నుండి పంపించేసేయాలి అని చెప్పాడు. అవసరం లేదన్నయ్య, వాళ్ళే వెళ్ళిపోతామని మొన్నే చెప్పారు. వెళ్ళిపోతారులే, సమయం సమయం దగ్గరికి వచ్చింది అని జానకి వాళ్ళ అన్నయ్యతో చెప్పింది. ఇక వెళ్ళే రోజు దగ్గర పడుతూ ఉండగా దేవ్ మాత్రం మహాలక్ష్మి చెయ్యి పట్టుకొని కూర్చుండిపోయాడు. నేను మహాను వదిలి ఎక్కడికి రాను అంటూ చిన్న పిల్లవాడిలా మొండికేశాడు. మహాలక్ష్మి కూడా తనకు వచ్చిన కొద్ది మాటలతో బావా బావా అంటూ దేవ్ చుట్టూనే తిరుగుతుంది. ఆ ఇద్దరి అనుబంధాన్ని చూస్తూ ఇంట్లో వాళ్ళందరూ బాధపడుతూ ఉండగానే భానుచందర్కి ఒక నోటీసు వచ్చింది. అది ఏమిటో అని తెరిచి చదివిన భానుచందర్ ఒక్కసారిగా కంగారుపడ్డాడు. చేతిలో ఉన్న కాగితాలు జారిపడ్డాయి. అతను తల పట్టుకొని నేలపై కూర్చుండిపోయాడు. సురేఖ భయంగా అతని దగ్గరకు పరిగెత్తింది. ఏమైందండి, ఏమైంది అని కంగారుగా అడిగింది.
అప్పటికే భానుచందర్ కళ్ళల్లో నీళ్లు నిండిపోయాయి. నన్ను క్షమించు సురేఖ. నా స్నేహితులు నన్ను మోసం చేశారు. గుడ్డిగా వాళ్ళను నమ్మి వ్యాపారం వాళ్ళ చేతుల్లో పెట్టి ఇక్కడికి వచ్చాను. కానీ వాళ్ళు నా నమ్మకాన్ని మోసం చేశారు అని అతని గొంతు వణికిపోతూ ఉంది. నాకు తెలియకుండానే కొన్ని పత్రాలపై నా సంతకాలు తీసుకున్నారు. మన వ్యాపారాన్ని వేరే వాళ్లకు అప్పగించి వాళ్ళు విదేశాలకు వెళ్ళిపోయారు. నేను నమ్మిన వాళ్ళే నన్ను ఈ స్థితిలోకి నెట్టేశారు అంటూ చిన్న పిల్లవాడిలా సురేఖ చేతులు పట్టుకొని ఏడ్చాడు. ఆ మాటలు విన్న సురేఖకు ఒక్కసారిగా ప్రపంచమంతా తలకిందులైనట్టు అనిపించింది. తాము అక్కడి నుంచి కొత్త జీవితాన్ని ప్రారంభించడానికి సిద్ధమవుతూ ఉంటే ఇప్పుడు తమ ముందున్న మార్గమే మూసుకుపోయినట్లయిపోయింది. రాఘవ వెంటనే బావ దగ్గరికి వెళ్ళి అతడిని ఓదార్చాడు. రమణమ్మ, శకుంతల ఇద్దరు కూడా తల్లెల్లా భానుచందర్ను దగ్గరకు తీసుకున్నారు. బాధపడకయ్యా, నీకు మేమున్నాం కదా, ఇంత చిన్న విషయానికే ఇలా కుంగిపోకూడదు అంటూ ధైర్యం చెప్పారు. అప్పటి వరకు మౌనంగా ఉన్న సుందరయ్య కూడా గంభీరంగా మాట్లాడాడు. పోయింది పోయింది అల్లుడు, పోయిన దాని గురించి ఆలోచించి నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకోకు. మన దగ్గర ఉన్నదంతా ఎవరికి? మన పిల్లల కోసమే కదా. నువ్వు రాఘవ ఇద్దరూ కలిసి మళ్ళీ కష్టపడండి. ఇక్కడే ఉండండి. మనమందరం కలిసి మళ్ళీ నిలబడదాం అని చెప్పాడు. ఆ మాటలు విన్న భానుచందర్ కళ్ళల్లో కృతజ్ఞతతో నీళ్లు తిరిగాయి. కానీ అదే సమయంలో జానకి ముఖం మాత్రం కోపంతో మారిపోయింది. ఇదే సమయం అనుకుందో, ఇక ఆలస్యం చేయకూడదు అనుకుందో, ఈసారి అందరి సమక్షంలోనే తన మనసులోని మాటలన్నీ బయటపెట్టింది. ఇచ్చేయండి మామయ్య, ఇచ్చేయండి. ఇల్లు, ఆస్తి, పొలం ఉన్నదంతా మీ అల్లుడికి, కూతురికి ఇచ్చేయండి అంటూ వ్యంగ్యంగా నవ్వింది. నేను నా భర్త ఏదో ఒక మూలన ఉంటాము. నాకు పుట్టిన కూతురికి ఏదైనా పని నేర్పించి బ్రతికించుకుంటాను. నేను మీకు వారసుడిని కానివ్వలేదు కదా. నన్ను ఇంత చులకనగా చూస్తున్నారు అంటూ ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడసాగింది. జానకి మాటలు విని సుందరయ్యకు మొదటిసారి కోడలిపై తీవ్ర కోపం వచ్చింది. నోరు అదుపులో పెట్టుకో జానకి అంటూ గట్టిగా అరిచాడు. రాఘవ కూడా ఆవేశాన్ని అదుపు చేసుకోలేక జానకిని కఠినంగా ప్రశ్నించాడు. అయితే జానకి మాత్రం అస్సలు ఆగలేదు. అయిపోయింది, ఇక నా కర్మంతా అయిపోయింది. నా మాటకు విలువ లేదు. మీ చెల్లెలు పుట్టింట్లోనే ఉండటం మీకు న్యాయం, కానీ నేను మాత్రం ఏ మాట మాట్లాడినా తప్పే అంటూ సురేఖ వైపు తిరిగింది. సురేఖ, నీకు పెళ్లి చేసి అన్ని లాంఛనాలతో అత్తారింటికి పంపించారు కదా. ఆయన పుట్టింట్లోనే ఇలా ఉండిపోవడం నీకు న్యాయంగా ఉందా? ఈరోజు నీ వల్లే మా ఇంట్లో ఇంత గొడవ జరుగుతుంది అంటూ దేవ్, సురేఖ భానుచందర్లను ఉద్దేశించి కోపంగా మాట్లాడసాగింది. ఆ మాటలు వింటూ వింటూ భానుచందర్ సహనం కూడా చివరకు నశించిపోయింది. ఇంతకాలం మౌనంగా ఉన్న సురేఖ కూడా ఒక్కసారిగా ముందుకు వచ్చింది. వదినా, చాలు అంటూ గట్టిగా అంది. అందరూ ఆశ్చర్యంగా ఆమె వైపు చూశారు. నువ్వు మనిషివేనా? ఆడదానివేనా? ఒక ఆడపిల్లకి బాధ కలిగితే ముందుగా తన పుట్టింటికే వచ్చి చెప్పుకుంటుంది కదా. నీకు కూడా పుట్టిల్లు ఉంది. అక్కడ నీ వాళ్ళు ఉన్నారు. ఆయన నా పుట్టింటి మీద, నా అమ్మా నాన్నల మీద ఇలా మాట్లాడే హక్కు నీకు ఎవరు ఇచ్చారు? జానకి ఒక్కసారిగా నిశ్శబ్దంగా నిలబడిపోయింది. సురేఖ కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉండగానే చెప్పింది. నీకు పుట్టింటి విలువ తెలియకపోవచ్చు, కానీ నాకు తెలుసు వదినా. ఎందుకంటే ఈ ఇల్లు నాకు పుట్టినిల్లు మాత్రమే కాదు, నా అమ్మ నాన్నల ప్రేమ ఉంది, నా బాల్యం ఉంది. అలాంటి చోటన నేను ఉండడం తప్పేమీ కాదు. కానీ నా భర్తను, నా కొడుకును అవమానించే పరిస్థితి వస్తే మాత్రం ఇక నేను మౌనంగా ఉండను. సురేఖ మాటలు విని జానకి మరింత ఆవేశానికి గురైంది. సరే, మీ అందరికీ నేనే తప్పు. ఇక నేను ఈ ఇంట్లో ఉండను అంటూ కోపంగా లోపలికి వెళ్ళిపోయింది. ఆమె తీవ్రమైన ఆవేశంలో ఉండడంతో ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా భయపడిపోయారు. జానకి ఏదైనా తొందరపాటు నిర్ణయం తీసుకుంటుందేమోనని రాఘవ వెంటనే ఆమె వెనకాలే వెళ్ళాడు. మిగిలిన వాళ్ళు కూడా ఆమెను ఒంటరిగా వదలకుండా కొద్దిసేపు ప్రశాంతంగా ఉండేలా చూసుకున్నారు. అసలు ఏం జరిగిందో అర్థం కాకపోయినా భానుచందర్ మాత్రం అక్కడి పరిస్థితిని చూసి మనసు తట్టుకోలేకపోయాడు. సురేఖ, మనం వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి అని చెప్పగానే సురేఖ క్షణం కూడా ఆలోచించలేదు. దేవుని చంకలు వేసుకొని భర్త చేతిని పట్టుకొని ఆ ఇంటి నుంచి బయటకు అడుగుపెట్టింది.
కానీ మహాలక్ష్మి, దేవ్ ఇద్దరూ ఒకరిని విడిచి ఒకరు ఉండలేక వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. దేవ్, దేవ్ అంటూ మహాలక్ష్మి పరిగెత్తుకుంటూ అతని దగ్గరికి వెళ్ళబోయింది. అయితే రమేష్ కొడుకు భరత్ మహాలక్ష్మిని ఎటు కదలనివ్వకుండా గట్టిగా పట్టుకున్నాడు. ఆ దృశ్యాన్ని చూసిన దేవ్ చిన్నవాడే అయినా అతని కళ్ళల్లో ఒక్కసారిగా కోపం మెరిపింది. మహాలక్ష్మిని తన దగ్గరకు రానివ్వకుండా భరత్ అడ్డుకోవడం చూసి ఆ పసితనంలోనే భరత్పై చెప్పలేనంత కోపం పెంచుకున్నాడు. భరత్ను చూస్తేనే కొట్టాలన్నంత ఆగ్రహం ఆ చిన్నారి మనసులో రగిలిపోయింది. అసలు పెద్దవాళ్ళు ఎందుకు గొడవ పడుతున్నారో, ఆ రెండు కుటుంబాలు ఎందుకు విడిపోతున్నాయో ఈ పసి హృదయాలకు తెలీదు. దేవ్ తల్లిదండ్రులతో కలిసి ఆ ఇంట్లో నుండి అడుగు బయట పెట్టాడు. కానీ మళ్ళీ మహాలక్ష్మిని చూడడానికి ఆ ఊరికి వస్తాడా? ఆ పసి హృదయాలు పెరుగుతూ పెరుగుతూ వాళ్ళ బాల్యాన్ని కూడా మర్చిపోతారా? అసలు ఏం జరగబోతుందో తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే ప్లీజ్ లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.